నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలో ధర్మక్షేత్రం యువజన సంఘం కొత్తపల్లి వారి ఆధ్వర్యంలో భారతదేశ యువజన నాయకుడు అయిన స్వామి వివేకానంద 162వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా యువజన అధికారి వెంకట్ రాంబాబు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, మాజీ ఎంపీపీ వాసాల రమేష్, యూత్ అధ్యక్షులు ముత్తునూరి హరీష్ సభ్యులు పాల్గొని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా స్వామి వివేకానంద జయంతి మరియు భోగి, సంక్రాంతి, కనుమ పండుగల్ని పురస్కరించుకుని సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో మహిళలు, యువతులు సుమారు 100 మందికి పైగా పాల్గొని ముగ్గులు వేశారు. గెలిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇవ్వడం జరిగింది. అలాగే ముగ్గుల పోటీల్లో పాల్గొన్న వారందరికీ పార్టిసిపేషన్ బహుమతులు అందించారు. కొత్తపల్లి పట్టణ ప్రజలకు మరియు ప్రజాప్రతినిధులకు, కరీంనగర్ పట్టణ ప్రజలకు మరియు ప్రజాప్రతినిధులకు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మీరు ఆనందంతో వెరివిల్లాలని, అష్ట ఐశ్వర్యాలు కలగాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలు ముగ్గులు వేసేటప్పుడు కలర్స్ ఏవైతుందో వాటికి జాగ్రత్తగా చూసుకోవాలను. పిల్లలు ఏదైతే గాలిపటాలు ఎగిరేస్తారో వాటికి దారం మాంజాతో ఉంటుంది కాబట్టి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు గమనిస్తూ ఆ గాలిపటాలు ఎగిరేసే దగ్గర మీరు వాళ్ళని చూస్తూ ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి ప్రజలందరికీ నా యొక్క భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మన సంక్రాంతి వాతావరణాన్ని మన వాళ్ళలో మనం ముందుగానే నిర్వహించుకొని, అదేవిధంగా వివేకానంద స్ఫూర్తి ఏదైతే మనకు భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో జీవించి కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ కూడా తనని మనం ఇంకా గుర్తుపెట్టుకుంటున్నాం. అయోధ్యలో మొన్ననే సంవత్సరం అవుతుంది రామ మందిరం నిర్మించుకున్నామనంటే నవధాన్యాలు. ఇప్పుడు మనం కొత్త సంవత్సరం అంటే మనకు కొత్త పంట వస్తుంది కదా, అందుకని అట్లా పెట్టిన మమ్మీ పిండి వంటలు మనకు మన తెలంగాణ సాంప్రదాయం. అమ్మవారు ఇది పొంగల్, మన గోపి పంటలు, ఈరోజు 162వ వివేకానంద జయంతిని పురస్కరించుకొని, అదే రకంగా మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈరోజు కొత్తపల్లి గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించుకోవడం జరిగింది. అత్యధిక సంఖ్యలో ఇప్పటి వరకు కూడా మహిళలు ఉదయం నుంచి వారి ఉండేటువంటి కార్యక్రమాలు ముగించుకొని ఇప్పటి వరకు కూడా ఆకర్షణీయమైనటువంటి ముగ్గులు ఎంచుకొని మంచి సందేశాత్మకమైనటువంటి ముగ్గులు కూడా వేయడం జరిగింది. సందేశాత్మకమైనటువంటి ముగ్గులకు ఇండోసెంట్ బ్యాంక్ వాళ్ళు కూడా వారి సహకారంతో ముగ్గుల పోటీ వచ్చినటువంటి వాళ్లకు 1, 2, 3 సంబంధించినటువంటి బహుమతులు ఇవ్వడం జరిగింది. ఇదే రకంగా పల్లెల్లో ఉత్సాహమైనటువంటి జీవితాన్ని గడుపుకుంటూ, ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని గడుపుకుంటూ ముందుకెళ్లాలని వివేకానంద జయంతిని పురస్కరించుకొని అదే రకంగా సంక్రాంతి పురస్కరించుకొని అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు ధర్మక్షేత్ర యువజన సంఘం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 162వ జయంతిని పురస్కరించుకొని వారి జయంతి వేడుకలను చాలా ఉత్సాహంగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే ఈ పండుగ వాతావరణాన్ని మన బాలల్లో సృష్టించడం కోసం, అదేవిధంగా పండుగలు ఒక ప్రాముఖ్యత మన గ్రామంలో తెలియజేయడం కోసం మనం ఈ కార్యక్రమంతో పాటు ముగ్గుల పోటీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజకీయ పుర ప్రముఖులు కావచ్చు, యువకులు, అదేవిధంగా మహిళలు, పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధర్మక్షేత్ర యువజన సంఘం అధ్యక్షులుగా నేను వీరందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. వివేకానంద జయంతిని పురస్కరించుకొని ధర్మక్షేత్రం యూత్ ఆధ్వర్యంలో
ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ముగ్గుల పోటీ సందర్భంగా అనేక సందేశాత్మకమైనటువంటి కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది. యూత్కి ఒక మంచి మెసేజ్ ఇచ్చేటువంటి కార్యక్రమాలు అనేకం ధర్మక్షేత్రం యూత్ నిర్వహిస్తున్నది. ఉక్కు కండరాలు, ఇనుప నరాలు, వజ్రతుల్యమైనటువంటి మనస్సు కలిగినటువంటి ఒక 100 మంది యువకులు ఇస్తే చాలు ఈ యొక్క భారతదేశ స్థితిగతుల్నే మార్చేస్తాను అని చెప్పినటువంటి వివేకానందుని మాటల్ని సాకారం చేస్తూ ఒక మంచి క్యారెక్టర్ కలిగినటువంటి, స్ట్రెంగ్త్ కలిగినటువంటి యూత్ యూనిటీ అనేది ఇక్కడ నేను చూస్తున్నాను. చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ధర్మక్షేత్రం యూత్ ఈ కొత్తపల్లికే మంచి పేరు తెస్తూ ఉన్నది. ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేయాలని చెప్పేసి ఆశిస్తూ ముగిస్తుంది. జీకే న్యూస్ ప్రేక్షక మహాశయులకు మరి కొత్తపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పర్వదినము అందరి లోపల వారి జీవితాల్లో క్రాంతిని తీసుకురావాలని, కొత్తదనంతో ఆనందమయ జీవితం గడపాలని, ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతోటి, అష్ట ఐశ్వర్యాలతోటి, ఆరోగ్యాలతోటి నివసించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ కూడా కొత్తపల్లి పట్టణ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.